అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 6వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ధనం దూసుకు రాబోతుంది. అయితే మే 6వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి ఏ విధంగా ధనం దూసుకు రాబోతుంది, మేషరాశి వారికి ఎలాంటి గోచారం ఉందో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క గోచారం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలైతే వీరి ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ధనం అయితే వీరికి దూసుకు వస్తుంది. ధనపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక పరంగాను, అలానే ఇక జీవితంలో మాకు ఎలాంటి సంతోషము లేదు, ఆనందము లేదు, అలానే మా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి, ఇక కష్టాలు అనేటివి అసలు తొలగిపోవడమే లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మనం నిత్య జీవితంలో గ్రహాలను అనుసరించి మన జీవన విధానాన్ని కొనసాగిస్తాము. రాశులు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి బలం, వీటిని ఎక్కువగా మనం నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే మనం ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, అలానే మనం ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఏదైనా ప్రారంభించాలి అన్నా కానీ, నూతనంగా ఏదన్నా వస్తువును, పెద్ద వస్తువుని కొనాలి అన్నా, లేదా వాహనాలు, ఇల్లు వంటివి కొనాలి అన్నా, పూజలు చేయించాలన్నా, గృహప్రవేశం చేయాలి అన్నా, ఇలా ప్రతి దానికి కూడా మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ రోజు ఎలాంటిది, ఆ ముహూర్తం ఎలాంటిది, వారి పేర్ల పైన బలం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి పూర్తి అంశాలనైతే మనం తెలుసుకున్న తర్వాతనే మనం మంచి శుభకార్యాన్ని అయితే చేయడం మొదలు పెడుతూ ఉంటాము. అలానే ఒక రాశి నుండి ఇంకొక రాశికి కొన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటాయి. అలా ఒక రాశి నుండి ఇంకొక రాశికి గ్రహాలు, నక్షత్రాలు మార్పు చెందిన తర్వాత అక్కడ ఒక యోగం అనేది ఏర్పడుతుంది. శుభయోగం, అశుభయోగం అనేది. ఈ సమయంలో మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి శుభయోగం ఏర్పడనుంది. శుభయోగం అనేది ఇక వీరికి అద్భుతంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ కూడా మారి, అంటే గ్రహాలు అన్నీ ఒక స్థానం నుండి ఇంకొక స్థానంలోకి మార్పు చెంది ఇక వీరికి అదృష్టం అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి అదృష్ట యోగం అనేది ఈ సమయంలో ఎక్కువగా పట్టడం వలన వీరికి ధనం అనేది దూసుకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు అనేది దూసుకు వస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం అనుకూలంగా ఉంది. గ్రహాలు ఈ సమయంలో వీరికి పూర్తిగా కూడా అనుకూలిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట యోగం అనేది పట్టడం వలన వీరు ఏదైనా బిజినెస్ పెట్టినా, ఏదైనా వ్యాపారం పెట్టినా ధనం అనేది అధికంగా వస్తుంది. మునుపటి కంటే కూడా అధికంగా వస్తుంది. మునుపు మనం ఎప్పుడు చూడని విధానంగా కూడా మనం అదృష్టాన్ని అయితే చూడగలుగుతాము అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, మేషరాశి వారికి ఈ సమయంలో కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రోజుల నుండి మీరు ఎంత చేసినా కలిసి రానిది, ఇన్ని రోజుల నుండి మీకు ప్రశాంతత అనేది లేనటువంటిది కూడా ఈ సమయంలో ప్రశాంతత అనేది లభిస్తుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా అందుకునే యోగం అయితే ఉంది. మీరు ఒక ఇల్లుకు సంబంధించి కానీ, లేదా ఒక ఫ్లాట్కి సంబంధించి కానీ, ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటివి అందుకునేటువంటి అవకాశం అయితే కలిగి ఉంది ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి. అదే విధానంగా అలానే వీరు చాలా అంటే చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అత్యంత ఎక్కువగా తెలివితేటలు,
ఈ మేషరాశి వారికి అదృష్ట యోగం ఎక్కువగా ఉంటుంది, పట్టుదలగా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి పట్టుదలతో వీరికి ఏదైనా సరే సాధించగలమనేటువంటి ధైర్యాన్ని కూడా ఎక్కువగా పొంది ఉంటారు. వీరికి పట్టుదల, ధైర్య సాహసాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో శుభ సమయం ఎక్కువగా ఉంది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీరు జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి. కొన్ని విషయాల పట్ల జాగ్రత్త పాటించడం వలన మీకు ఫ్యూచర్లో కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. అవి ఏమిటి అంటే కనుక, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక 1-2 సార్లు ఆలోచించండి. ఇల్లీగల్ వైపు మాత్రం పొరపాటున కూడా వెళ్ళకండి. ఫుల్ లీగల్ వైపున వెళ్ళాలి. అంటే ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లీగల్గా ఉండాలి. ఆన్లైన్ గేమ్స్ వైపు అస్సలు మొగ్గు చూపకూడదు. అలానే మీకు ఎవరైనా సరే మీకు కొంత డబ్బు ఇస్తే మీ డబ్బుని రెండింతలు చేసి ఇస్తామని చెప్పడం, ఇలాంటివి అస్సలు కూడా మీరు నమ్మకూడదు. మీ నుండి ఎవరు కూడా ₹1 ఆశించినా అది మీ చేయి జారి ₹1 వెళ్ళినా తిరిగి రానే రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇలాంటి విషయంలో తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇష్ట దైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. దానితో పాటు మీ కుటుంబ పరంగా కూడా మీకు అదృష్ట యోగం అనేది కలిసి రావాలి అంటే కనుక, మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలన్నా, మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారాలి అన్నా, మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవాలి అన్నా సరే, మీకు మంచి జరగాలన్నా కూడా దైవానుగ్రహం తప్పకుండా అవసరం. మీకు ఈ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే కనుక, మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి దైవానుగ్రహం అనేది తప్పకుండా కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ దైవానుగ్రహం వలన మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇక ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దారుణమైనటువంటి ఒక నిజం కూడా తెలుస్తుంది. అంటే ఒక స్త్రీ మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అంటే ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే కనుక, మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా కూడా సమాజంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు చూసి ఓర్చుకోలేక కూడా ఆ స్త్రీ అలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొత్త స్నేహాలతో అతి చనువు అస్సలు పనికిరాదు. కొత్త స్నేహితులను కొత్తగానే చూడండి తప్ప అతిగా మీరు నమ్మటం, అతి చనువు ఇవ్వటం, డబ్బు విషయంలో వారిని నమ్మడం వంటివి అసలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు సమస్యలు అనేటివి తప్పవు అని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం కనుక సమస్యలు అనేటివి అనుక్షణం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించాలి అంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి. నిజానికి ఈ రాశివారు అతిగా తెలివిని కలిగి ఉంటారు, కానీ దానిని సరైనటువంటి సమయంలో ఉపయోగించకపోవడం వల్ల కొన్నిసార్లు కొన్ని నష్టాలు అనేటివి ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. సరైన సమయంలో సరైన విధానంగా మీ యొక్క తెలివితేటలను కానీ ఉపయోగించుకున్నట్లయితే కనుక ఇక మీకు జీవితంలో మాత్రం ఎలాంటి కష్టాలు అనేటివి ఉండవని చెప్పుకోవచ్చు. జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి కూడా. ఇక మేషరాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన ఏది చేసినా కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఇదివరకు కలిసి రాలేనటువంటి పనులు కూడా ఇప్పుడు కలిసి వస్తాయి ఇక మేషరాశి వారికి. ఇక ఈ సమయంలో డబ్బు ఏదో ఒకలాగా దూసుకు వస్తుంది. వీరికున్నటువంటి యోగం ప్రకారం డబ్బు వీరి ఇంటి తలుపును తడుతుంది. ఆ విధానంగా వీరికి మంచి యోగం అయితే ఉంది. తద్వారా వీరు అంటే నమ్మకంతో, దైవానుగ్రహంతో కష్టపడి ముందుకు వెళ్ళండి. అంటే కష్టపడిన దానికి తప్పకుండా కూడా ప్రతిఫలం అనేది లభిస్తుంది. కాబట్టి మే 6వ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మీరుగా ఏదో సృజనాత్మక పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా మీ యొక్క సందేశం మీకు అందమైన కళను తెస్తుంది.
కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మిక పనికి సెలవు పెట్టి కుటుంబంతో సమయాన్ని గడుపుతారు.